ప్రియమైన వారలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? ఈ రోజు వాక్యం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహో సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియచేస్తుంది. అసలు ఏమిటి శుభవార్త అని అంటున్నారు. ఆ వార్త ఏమిటో కాదు, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని. ఆ మాట తెలియచేస్తున్నప్పుడే పరలోక సైన్యము దూతలు సర్వోన్నతమైన దేవునికి మహిమ అని ఆయన దూతలు అక్కడ గాన ప్రతిగానములు చేయబడుట ఈ యొక్క 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. 2వ అధ్యాయం అంతా చదివితే నిజమే, ప్రజలందరికీ నిజముగా ప్రజలందరికీ సువార్తే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక మానవుడు కొరకు ఏదైనా చేయగలిగారు, కానీ తన ప్రాణాన్ని పెట్టడానికి ఏ ఒక్కరు ఇష్టపడలేదు. పాపినైన నీ కొరకు, పాపినైన నా కొరకు, అంటే మన కొరకు ఎవ్వరూ ప్రాణం పెట్టలేదు. నా తల్లి కన్నది, ప్రాణం పోసి కన్నది, కానీ ప్రాణము పెట్టి అంతగా దేవుడు ప్రాణమే పెట్టేశాడు. పెట్టే అనే మాట కంటే పెట్టేశాడు అనే మాట విలువైంది. దేవుడు కూడా మన కొరకు అంత త్యాగం చేశారు. నిజమే, తల్లి కన్నప్పుడు తన ప్రాణముతో కంటుంది. రెండోదిగా నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్నే పెట్టేశారు. ఎవరు ఇంతలుగా పెట్టగలరు? ప్రాణం పోతుందంటే బిడ్డనైనా పక్కన పెట్టేసి తల్లి బ్రతకాలి అంటారు. కానీ నా ప్రభు అయితే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. ఇదే శుభవార్త, ఈ లోకానికి శుభవార్త.